బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులతో మర్రి జనార్దన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఇంట్లో కూడా తనిఖీలు జరిగాయి. కూకట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసం ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతాల్లో కూడా సోదాలు ఎలా చేస్తారని రవీందర్ రావు ఆగ్రహం వెలగక్కారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందనే కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే. సో ప్రస్తుతం ఆ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరిగాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ స్థాయిలో సోదాలు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వెలుగక్కుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపడుతున్నారు. సో ఒకసారి మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారా? విజువల్స్ చూద్దాం. యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి ఏం జరుగుతుంది? దౌర్జన్యం ఇది చేసేది ఇది. ఈ పోలీసులకు తొత్తలు అయిపోయారు. పోలీసులకు పని చేయండి, తీసేసి కాడో కప్పుకోండి. అది బెటర్ పని చేస్తారు. మేము గవర్నమెంట్ ఉన్నాం సార్, ఇట్లా చేయలేము. మేము గవర్నమెంట్ లో ఉన్నాం, 15 ఎమ్మెల్యేలు ఉన్నాం కానీ ఇట్లా చేయలే. అది ఇంత కూడా సార్, ఇంత కూడా యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి కొట్టేది కాదు, చెప్తున్నాం. కొట్టు. ఈ యూనిఫామ్ గురించి మాట్లాడద్దు. యూనిఫామ్ గురించి ఏం డ్యూటీ చేస్తున్నావు? చెప్పండి. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు? ఏం డ్యూటీ చేస్తున్నావు చెప్పు. భయపడతాం అనుకుంటున్నావు? భయపడతాం అనుకుంటున్నావు? మిమ్మల్ని తెలిపోవాలి. నౌకరు తప్పు చేస్తున్నావు. మీరు నౌకరు తప్పు చేస్తున్నారు. రెస్పెక్ట్ ఇస్తున్నాం. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. మీరు రెస్పెక్ట్ తీసుకోవట్లేదు. ఆయన చెక్ చేసుకుంటున్నా ఇంట్లో కలవకుండా తనిఖీల వెనకాల ఆంతర్యం ఏందనుకోవచ్చు. సమస్య లేదు. వెళ్ళండి సార్, మరి మీ ఇంట్లోకి ఆయన సొంత జనార్దన్ రెడ్డిని డైరెక్ట్ గా తన ఇంట్లోకి తననే వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి ఇంటి బయట నిల్చొని తన కార్యకర్తలతో నాయకులతో కలిసి జనార్దన్ రెడ్డి ఆందోళన చేపడుతున్నారు. పోలీసులతో వాగ్వాదం దిగారు. అయితే జనార్దన్ రెడ్డి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. జనార్దన్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ కి సంబంధించిన ఒకవైపు సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే సర్చెస్ నిర్వహించారు. మరోవైపు మనతో పాటు ఉన్నారు. ఎప్పుడు వచ్చారు? అసలు సోదాలు ఎప్పుడు జరిగాయి? ఏం దొరికాయి? ఈ ఫస్ట్ నా ఇల్లు నియోజకవర్గం జూబ్లీ హిల్స్ కాదు, ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇల్లు. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇల్లు. ఉదయం 7 గంటలకు వాళ్ళ దగ్గర ఏమైనా రిటర్న్ కంప్లైంట్స్ లేవు. ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర రిటర్న్ లేవు. ఇక్కడ మా వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ బెదిరించి పోలీసులను తీసుకొచ్చి లాక్ చేశారు. 7 గంటలకండి. మాకు తెలిసిన వెంబడే మేము వచ్చినాం. మేము ఏమడిగినాం? పోలీసులను స్థానికంగా ఉన్న సిఐని అడిగినాం. సార్ మీరు చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీఎస్ రూల్ ప్రకారంగా సెక్షన్ 170 ప్రకారంగా
మీరు చెక్ చేయడానికి జ్యుడిషియల్ దాడి చెక్ చేయడానికి మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, మీకు కాంప్లెక్స్ ఉంటాయి కానీ లేదు మీ దగ్గర. అయినా మేమేమంటున్నామంటే మీ మీద మాకు నమ్మకం లేదు, పోలీసు వాళ్ళు మీరు అలో చేసిరు, మాకు నమ్మకం లేదు, ఒక కెమెరాని పెట్టండి, మీడియాకి సంబంధించిన కెమెరాని పెట్టి వాళ్ళ సమక్షంలో మీకు చెక్ చేయండి, ఏమైనా దొరికితే మాది బాధ్యత అని చెప్పి. చివరికి దొరికింది ఏందమ్మా అంటే 2 అండర్వేర్లు దొరికినాయి, 2 బనీలు దొరికినాయమ్మా, ఒక టవల్ దొరికిందమ్మా, ఒక టవలు 2 బనీలు 2 అండర్వేర్లు దొరికినాయమ్మా. వీళ్ళు చేసింది ఏందమ్మా 4 గంటలుగా మమ్మల్ని అలో చేయకుండా కావాలని. డబ్బులున్నాయంటూ కూడా వాళ్ళకి సమాచారం వచ్చింది, ఎలక్షన్ కి సంబంధించింది కూడా కోర్టులు కూడా డంప్ చేశారు. నేనేమన్నా ఏం దొరికిందని చెప్పిన కదా, 2 అండర్వేర్లు 2 బనీలు ఒక టవల్ దొరికిందని చెప్పిన నేను క్లియర్గా. వాళ్ళు పంచనామాలకు రాసిస్తున్నారు కదమ్మా, ఏం దొరకలేదని రాసిస్తున్నారు కదా పంచనామాలా. ఇంత హైడ్రామా చేసి నేను ఏమంటున్నానంటే కావాలని రహమత్ నగర్ డివిజన్లో మేము ప్రచారం చేస్తుంటే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మా కార్యకర్తలను మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు పంచడానికి చేస్తున్నటువంటి ప్లాన్. రవీంద్రరావు ఇంటి వద్ద మీరేం చేస్తున్నారు? ఇది నా ఇల్లు అమ్మా, ఇది నా ఇల్లు. నేను అందుకే అడుగుతున్నా, నా ఇల్లు ఇది, నా ఇంటి దగ్గర. నేను ఇక్కడ రహమత్ నగర్ ఇన్ఛార్జ్, నేను నాకు తెలిసింది, మేము వచ్చినాం, మేమేమన్నా మా నాయకుడు రవీంద్రరావు గారు ఇక్కడ వచ్చారు, నా ఇల్లు కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి వస్తారు, ఇక్కడికి రెస్ట్ తీసుకోవడానికి వస్తారు కదా, ఇంట్లో చుట్టాలు రెస్ట్ తీసుకోవడానికి వచ్చారు. రెస్ట్ తీసుకోవడానికి వచ్చినంత మాత్రం రవీంద్రరావు గారు ఇల్లు అంటే ఇది నా ఇల్లు కదా, అది నేను చెప్పేది. రైట్. ఒకవైపు జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద అయితే సోదాలు జరుగుతున్నాయి, మరోవైపు రవీంద్రరావు పైన కూడా అనేక ఆరోపణలు అయితే ప్రస్తుతం వస్తున్నాయి. ఒకవైపు ఏవి కూడా దొరకలేదు, కేవలం కుట్రపూర్వకంగానే ఇదంతా కూడా చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అనేక మంది మోహరించడం, ఇదంతా కూడా కుట్రపూర్వకంగా కావాలనే చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. భారీగా పోలీసులతో పాటు అనేక మంది చేరుకున్నారు. మరోవైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలను పూర్తిగా తెలుస్తుంది. హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే రైట్, అక్కడ పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకసారి అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. ఆ విజువల్స్ చూద్దాం. మా ఇంట్లో మేము పోతున్నాం, మా ఇంట్లో మేము పోతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు కూడా మాట్లాడారు, ఆయన మాట్లాడారు చూద్దాం. నేను ఉంటున్న ఇంటి పైన కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇంటి మీద పోలీసు వారు పెద్ద ఎత్తున రైడ్ చేసిందనే సమాచారం తెలుసుకుని నేను రావడం జరిగింది. అప్పటికే వాచ్మెన్ను బెదిరించి వారు తాళాలు తీసి మొత్తం అన్ని రూమ్లలో కూడా సెర్చింగ్ చిందరవందర చేసి విచ్చలవిడిగా వీరు సామాన్లను కూడా బయట వేసి మరి చెక్ చేయడం జరుగుతుంది. నేను రాగానే మీకు సెర్చ్ వారెంట్ ఉందా, ఇది ఎన్నికల పరిధిలో లేదు, నేను ఒక లెజిస్లేటర్ని, నేను ఉంటున్న ఇంటికి సంబంధించి నా అనుమతి తీసుకోకుండా తాళాలు ఎట్లా తీస్తారని చెప్పని నేను చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఇల్లంతా కూడా సెర్చ్ చేసుకున్నారు. ఈ లోపల మా వాళ్ళందరూ తెలుసుకొని రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా కుట్ర, ఈ ఇంట్లో డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో నేను లేని సందర్భం చూసుకొని ఇంటి మీద రైడ్ చేసి దీంట్లో ఏవైనా పెట్టి కేసు బనాయించి భయాందోళన గురి చేసి అరెస్ట్ చేయాలని చేసినటువంటి కుటిల ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అందుకనే దీన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ చేస్తున్న దింపుడు గల్లం ఆశలు ఇవన్నీ ఈ రకమైన కుట్రల కుతంత్రాలు నిన్నటించి భారీ ఎత్తున ఈ నియోజకవర్గం. ఇది మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అండ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు మాట్లాడుతున్న మాటలు. సో కనీసం తమ ఇల్లు నియోజకవర్గ పరిధిలో కూడా ఎక్కడైతే బై ఎలక్షన్ జరుగుతుందో కోడ్ అమల్లో ఉందో వాటి పరిధిలోకి కూడా రాదు. పక్కనే కుకట్పల్లిలో మేము ఉంటున్నాం, మా సొంత నివాసాలను ఇక్కడ ఉంటున్నాం. మేము మాపై ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా, సోదాలు పెంచేందుకు పర్మిషన్ లేకుండా, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా పోలీసులు వచ్చి వాచ్మెన్లను బయటికి పంపించి ఇంట్లోకి లాకులు వేసి మమ్మల్ని మా ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకొని అనవసరంగా వాళ్ళే ఏదో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసి మా ఇంట్లో దొరికాయని చెప్పినట్టుగా క్రియేట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎలాగైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి అధికార పార్టీ చేస్తున్న తతంగం ఇదంతా అని చెప్పి ఇద్దరు నాయకులు ఆగ్రహం వెలుగక్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇప్పుడు ఈ అంశం చుట్టే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి. పెట్రిషియా,
సో ప్రజెంట్ తక్కలపల్లి రవీందర్ రావు అండ్ జనార్దన్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు జరిగాయి. సో ఏం దొరికాయి అక్కడ? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అది కనీసం నియోజకవర్గ పరిధిలోకి కూడా రాదు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ నివాసాల తనిఖీలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే కేవలం అధికార పార్టీయే ప్రోద్బలంతోనే ఇక్కడ తనిఖీలు జరిగాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసుల దగ్గర ఎటువంటి సెర్చ్ వారెంట్ ఉంది? పోలీసుల అనుమానం ఏంటి? హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద అయితే మాత్రము ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు అయితే జరిగాయి. ప్రస్తుతం ఇదే ఇంటి వద్ద అయితే సోదాలు జరిగాయి. మరోవైపు కూడా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఎటువంటి నోటీసులు లేకుండా లోపలికి రావడం, మరోవైపు భారీగా మనీ అంతా కూడా డంప్ చేసినట్టు వాళ్ళకు కంప్లైంట్ రావడం, ఇప్పటికే సెంట్రల్ డిపార్ట్మెంట్స్ తో కూడా లోపలికి రావడం జనార్దన్ రెడ్డి నివాసంలో డబ్బులు ఉన్నాయనే కంప్లైంట్స్ వచ్చాయా? కంప్లైంట్స్ రావడం మూలంగానే ఈ తనిఖీలు జరిగాయా? నియోజకవర్గం బయట ఉన్నటువంటి అంటే కోడ్ అమల్లో లేదు అక్కడ. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఏమున్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఏమైనా అక్రమంగా డబ్బులు వస్తున్నాయా, అక్రమంగా డబ్బులు పంచుతున్నారా, ఇంకేదైనా విషయాలపై తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళిపోయి కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లపై ఇప్పుడు సోదాలు నిర్వహిస్తుందంటే కంప్లైంట్స్ వచ్చాయి ఎక్కడైనా? ఎస్, నేను అదే చెప్పబోతున్నాను మనోజ్. ఒకవైపు ఏదైతే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్కి కూడా కంప్లైంట్లు రావడం, మరోవైపు భారీగా డబ్బులంతా కూడా డంప్ చేసి ఉంటారు అంటూ కూడా ఎలక్షన్ పరిధిలో వీళ్ళందరూ డబ్బులు పంచుతున్నారంటూ కూడా భారీగా ఆరోపణలు అయితే వినిపించిన సిచ్యువేషన్. మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడదాం. ఎప్పుడు వచ్చారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్? ఎన్ని గంటలకు వచ్చారు? ఒకవైపు వాళ్ళతో పాటు కూడా డబ్బులు ఉంటాయి అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు మొట్టమొదట ప్రెస్ స్టేషన్ స్టార్ట్ అయిందని ఓడిపోతామనే భయం చుట్టుకుంది కాబట్టి ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా బెదిరింపేయడం, దౌర్జన్యం చేయడం, మా నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న నాయకులను కూడా దౌర్జన్యం చేసి కేసులు పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. అందులో కూడా ఇది ఒక భాగం. ముఖ్యంగా మర్రి జనార్దన్ రెడ్డి వాళ్ళు కుక్కట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. ఎన్నికల జూబ్లీస్ ఎన్నికల పరిధిలోకి రాదు. ఆయన ఎన్నికల అధికారి ఎలాంటి యాక్చువల్లీ జనార్దన్ రెడ్డి ఇల్లు, దీంట్లో రవీందర్ రావు ఏం చేస్తున్నారు అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఎవరి ఇల్లు యాక్చువల్లీ? మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల మందరం కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చినాం. ప్రజాస్వామ్యం మేమందరం ఇచ్చినాం. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు తిరుగుతున్నారు, మేము తిరుగుతున్నాం. ప్రజాస్వామ్యం కాబట్టి అందరం ప్రచారం చేస్తున్నాం. ఇది మర్రి జనార్దన్ రెడ్డి ఇల్లు. మేము ముందుకు కార్యకర్తల కోసం ఉంచిన ఇక్కడ నుంచి మేము ప్రచారం చేయడానికి ఉంచుకున్నాం. కానీ అక్కడ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి అందులో సోదాలు చేస్తే మరి మీ కెమెరాని అలౌ చేయమని చెప్పండి. మీ మీడియా కెమెరాని పెడితే ఉన్నది తెలిసిపోతుంది. అందులో డబ్బులు దొరికితే మీ కెమెరా ముందర కనబడతాయి కదా. మరి ఎందుకు కెమెరాని అలౌ చేస్తలేరు? ఇదంతా జిమ్మికి రేవంత్ రెడ్డి గారు జిమ్మికి చేసి, దౌర్జన్యం చేసి, భయభ్రాంతులు చేసి గెలవాలని చూస్తూ ఉన్నాడు. మొదటి నుంచి కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఎన్ని జిమ్మికులు చేసినా ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. ఒకవైపు ఏమేమి దొరికాయి, మరోవైపు భారీగా డబ్బులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఉన్నారు. ఇంకా సెర్చ్ పూర్తిగా ఎండ్ అయిపోలేదు. ఏం చెప్తారు? కార్యకర్తల బట్టలు ఉన్నాయి, అలా ఏమి లేవు. మీ కెమెరాని అలౌ చేయమని చెప్పండి. మీరు వండి మరి వాళ్ళు చెప్తారు కదా, ఉన్నాయి అంటారు కదండి. మమ్మల్ని అలౌ చేయమని మీరు కెమెరాలు అలౌ చేస్తే మీకు తెలిసిపోతుంది కదా, చూపించాలి కదా. మీకు చూపించచ్చు కదా, కెమెరాకు చూపించచ్చు కదా. వాళ్ళు ఉన్నాయి అన్నప్పుడు కెమెరాకు చూపించాలి కదా. అదే మరి మీరే అడగండి, కెమెరా పోలీసు వాళ్ళని అడగండి, ఎలక్షన్ అధికారిని అడగండి. అక్కడ కెమెరాని అలౌ చేస్తలేరు కదా. ఇక్కడ ఏమి కాదు, బట్టలు తప్ప ఏం లేవన్లా. ఇదంతా జిమ్మిక్కు. ఎందుకంటే డైవర్షన్ చేసేసి ఏదో గెలవాలి, దౌర్జన్యం చేసి గెలవాలి, మమ్మల్ని అందరినీ ఇక్కడ డైవర్షన్ చేసి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి ఆ కార్యకర్తతో డబ్బులు పంచిపియాలి అనే ఒక జిమ్మికులనే ఇది ఒక భాగం. పోలీసులతో పాటు కూడా భారీగా డబ్బులు తీసుకొచ్చారని కూడా ఆరోపిస్తున్నారు. ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు? పోలీసులు మాకు ఒక అనుమానం ఏంటంటే పోలీసు వాళ్ళతో డబ్బులు తెచ్చి పెట్టి మేమే అట్లా పంచుతున్నాం అనే కార్యక్రమం, తీసుకునే కార్యక్రమం కూడా చేస్తాడు. ముఖ్యమంత్రికి ఎలాంటి జిమ్మికులు చేస్తూ చాలా తెలుసు. ఎందుకంటే కొడంగల్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళతోనే డబ్బులు పంపించే, కేసు బుక్ చేయించి ఇట్లా చేస్తున్నారని చెప్పి ప్రజలకు చెప్పాలనే కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి అట్లాంటి జిమ్మికి చేయడానికి వెనకపోవడం ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగా కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అందులో ఏమైనా డబ్బులు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నామని మాకు కూడా అనుమానం కలుగుతాం. ఇప్పటికే కార్యకర్తలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. మరోవైపు జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద అయితే ప్రస్తుతము ఆందోళన వ్యక్తం చేస్తారు. భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి. సెంట్రల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఇక్కడనే ఉన్నారు. దాదాపు 100 నుంచి 200 మంది పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి. ఇప్పటికే ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఎక్కడ కూడా అనుమతి కూడా పోలీసులు ఇవ్వట్లేని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పూర్తిగా చూసుకుంటే కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా ఎలక్షన్
ఉంది ఒక కారణం వల్ల కూడా ఇప్పటికే తక్కెలపల్లి రవీందర్రావు కూడా లోపడున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద 3 గంటల సేపు మాత్రం పూర్తిగా ఆందోళన వ్యక్తం చేశారు. అదే కాకుండా లోపల తనిఖీలు అయితే కొనసాగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే కూడా ఉధృతవాతం క్రియేట్ అయిన సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. నివాసంలో ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం కాబట్టి వీళ్ళంతా అక్కడ ఉంటున్నారా, లేకుంటే తక్కలపల్లి రవీందర్రావు నివాసం వేరేగా ఉందా, అక్కడ కూడా తనిఖీలు జరిగాయా? సో సెంట్రల్ ఫోర్సెస్ కూడా వచ్చాయి అక్కడికి అని అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చే ఉంటారనేది చాలా స్పష్టంగా మీరు చెప్తున్న మాటలు అర్థమవుతోంది. సో ఇంతకీ ఎవరు ఇప్పుడు ఆ నివాసంలో ఏమేమి దొరికాయి, తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి స్థాయి అధికారులు ఉన్నారు అక్కడ? ఎస్, పూర్తిగా సెంట్రల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడనే ఉన్న పరిస్థితి మనం ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. లోపడంతా కూడా ఉధృతవాతం క్రియేట్ అయిన పరిస్థితి అయితే ఇప్పటికే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, భారీగా డబ్బులు డంప్ చేసి ఉన్నారు. ఎలక్షన్స్ బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలకు పంచడానికి మాత్రం వీళ్ళు భారీగా డంప్ చేసి ఉన్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ ఇప్పటికే ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తిగా ఏవి కూడా దొరకలేవంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తం మీద అంతా పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మనం ఒక్కసారి చూడొచ్చు. కార్యకర్తలందరూ కూడా ఇక్కడనే కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎలక్షన్ కోడ్ ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ అంతా కూడా లోపలికి వెళ్ళి తనిఖీలు చేయడం, అక్కడ ఉన్న బెడ్స్ కానీ లేకపోతే ఇవంతా కూడా చిందరవందర చేయడం, ఏది కూడా దొరకలేదు. మాకు అనుమానం అయితే ప్రధానంగా వచ్చింది. ఈ రూమ్లో కూడా ఒక్కసారి మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ వస్తువులు చిందరవందర ఉన్న పరిస్థితి. బ్యాగ్స్ కానీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడనే ఉన్న పరిస్థితి. అంటే జనార్దన్ రెడ్డి ఇల్లు ఇది. మొత్తం మీద కార్యకర్తలందరూ ఎలక్షన్ కారణం వల్ల కూడా ఇక్కడ అనేక మంది వచ్చి ఉన్నారు. దాదాపు కార్యకర్తలు 30 నుంచి 20 మంది వరకు అయితే ఇక్కడనే ఈ ఇంట్లోనైతే నివసిస్తూ ఉన్నారు. అదే కారణంగా ఎమ్మెల్సీ రవీందర్రావు కూడా ఈ ఇంట్లోనే ఉన్నారు. మొత్తం చిందరబందర ఒక్కసారి మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. బట్టలు బనీన్లు ఇవే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ డబ్బులు దొరకలేవు. కేవలం కుట్రపూర్వకంగానే ఏదో ఓటర్లని భయపెట్టడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే కూడా బట్టలతో పాటు అనేక బెడ్స్ ఇదంతా కూడా చిందరవందర కనిపిస్తున్నాయి. ఏది కూడా దొరకలేదంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో జనార్దన్ రెడ్డి నివాసం అది కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ. సో ఆయన నివాసంలో ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంకి వచ్చినటువంటి కొంతమంది ఇందాక పట్ల నరేందర్ రెడ్డి ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ వరంగల్ మరియు మహబూబ్ నగర్ 2 జిల్లాలకు సంబంధించిన నాయకులు ఎక్కడైతే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నామో వారంతా ఇక్కడే ఉంటున్నాము, సో ఇంట్లోనే ఉంటున్నాము కాబట్టి ఇది నియోజకవర్గ లోపలికి రాకపోయినా ఇక్కడ కోడ్ అమలు లేకపోయినా కూడా ఉన్న పలంగా ఒక్కసారిగా వచ్చేసి వాచ్మెన్ని బెదిరించి ఇంటికి లాక్ వేసి తన ఇంట్లోకి తానే వెళ్ళనివ్వకుండా తనిఖీలు చేశారు. సో మాకు సమాచారం రావగానే ఇక్కడ చేరుకున్నామని చెప్తున్నారు. సో అక్కడ పోలీసులు చెప్తున్న మాట ప్రకారంగా మాకు కొన్ని కంప్లైంట్లు వచ్చాయి, ఇక్కడ ఎలక్షన్లో డబ్బులు పంచడం కోసం అధిక మొత్తంలోకి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేసి ఉంచారు మాకు తెలుస్తోంది. ఇక్కడ నుంచే డబ్బులను మొత్తాన్ని కూడా పంపిస్తున్నారు నియోజకవర్గంలో ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయడం కోసం. కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే తనిఖీలు చేపడుతున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇక్కడ వందల మంది సెంట్రల్ ఫోర్సెస్ నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులు, స్టేట్ పోలీస్ అధికారులు అక్కడ మోహరించి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు వారిపై ఆందోళన కూడా దిగుతూ ఉన్నారు. ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరిగింది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంతా కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనార్దన్ రెడ్డి అక్కడ మర్రి జనార్దన్ రెడ్డి అక్కడ ఆందోళన చేపట్టడం, పోలీసులతో వాగ్వాదం దిగడం మనం చూస్తూ ఉన్నాం. సో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఇప్పటికీ ఇంకా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. సో ఇందాక ఆర్టీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ ఎటువంటి దొరకలేదు, కావాలని కుట్రపూరితంగానే మా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని డైవర్ట్ చేసి అటు వాళ్ళ పని వాళ్ళు కానిచ్చడం కోసం, వాళ్ళను సేఫ్గా కాంగ్రెస్ వాళ్ళని డబ్బులు పంచుకొని ఇవ్వడం కోసం పోలీసులు చేస్తున్న కుట్ర ఇదంతా అని చెప్పి మర్రి జనార్దన్ రెడ్డి అంటున్నారు. ఒకసారి కార్యకర్తలు కూడా మాట్లాడుకొచ్చారు, ఆర్టీవీతో ఆందోళన చేపడుతున్నారు, పోలీసులతో తోపులాట జరుగుతోంది. ఆ విజువల్ చూద్దాం. 6:30 ఆ టైంలో వితౌట్ ఇన్ఫర్మేషను ఇంటి వాళ్ళని ఎవరిని రానియకుండా, మీడియాని ఎవరిని రానియకుండా ఎట్లా సోదాలు చేస్తారు నాకు అనేది. ఇంట్లోకే రానియలేదు వాళ్ళని. ఇంట్లో ఉన్నది మాకు మర్రి జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇల్లు, రవీందర్రావు గారు ఇక్కడ ఉంటారు. ప్లస్ ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఇల్లు ఉన్నది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాదు, ఇది ఉన్నది కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇల్లు సెర్చ్ చేయడానికి పేపర్గా ఏమీ లేదు. మాకేమైనా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒక 600-700 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఒక యుద్ధం చేసినట్టు
ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడము, అంటే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, ఓటర్లను భయపెట్టే విధంగా, మీరు ఓటు వేయకపోతే రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది. భయపెట్టిస్తే ఓట్లు రావు, భయపెట్టిస్తే ఓట్లు రావు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ ఎలక్షన్లో 100% కారు గుర్తును గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ కన్ఫ్యూజ్ చేసే ఏం చెప్తారు? ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. 100% మీకు తెలియదామా ఇది ఉద్దేశపూర్వకంగానే? ఇప్పుడు వచ్చి వేరే కాన్స్టిట్యున్సీలు ఉందని వచ్చి తిరుగుతుంటే వచ్చి భయభ్రాంతులు చేసి లీడర్ల ఇండ్ల మీద పడి, ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది మినిస్టర్ల ఇండ్లు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళని ఎందుకు చెక్ చేయరు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మళ్ళీ ఈడెందుకు వచ్చి చెక్ చేస్తారు? వేరే నియోజకవర్గంలో వచ్చి ఏ పోనీ ఏమైనా దొరికినాయా? మరి ఇక్కడ వాచ్మెన్ది అండర్వేర్ బనీన్ దొరికింది. ఆ వాచ్మెన్ అండర్వేర్ బనీన్ కూడా ఎవరో ఇప్పుడు మీడియా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. వాడు నన్ను అడుగుతున్నాడు, సార్ నాకు ఒకటే ఉంది సార్, ఓ ఇప్పియండి సార్ అంటున్నాడు. ఇది ఉన్న పరిస్థితి. మమ్మల్ని ఇక్కడ డిస్టర్బ్ చేసి వాళ్ళు ఇవాళ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఏమీ కాదు. ఇప్పటికీ కూడా లోపలికి ఎందుకు రానివ్వట్లేదు? అడగండి, మేమైతే అడుగుతాం కదా, టీవీ వాళ్ళు మీరు పోయి చూడండి. మాకు కూడా అదే, అట్లీస్ట్ సెర్చ్ చేసేటప్పుడు ఎవరైనా మీడియాని లోపల తీసుకుపోయి సెర్చ్ చేయాలి కదా, సెర్చ్ వారెంట్ ఉండాలి కదా, ఎందుకంటే వేరే నియోజకవర్గం నోటీస్ ఉండాలి కదా. ఏమీ లేదు, ఏమీ చూపించలేదమ్మా, ఏది చూపించలేదు. అంతే, మాకు ఆర్డర్ ఉంది మీదకెళ్ళని. ఇప్పుడు మీద మేము ఎలక్షన్ కమిషన్ మాట్లాడితే మేము ఎవరికి ఆర్డర్ ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. అది సంగతి. మార్నింగ్ 6:30 ఆ టైంలో మా ఇల్లు మా ఇంట్లో మేము పోతున్నాం. మా ఇంట్లో మేము పోతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.